ఏ టైంకి వచ్చినావు? నీ షాప్ ఇది, ఇప్పుడు వచ్చినావు. నేను అందుకే చెప్పిన, నేను అనుకున్న టైంకి నువ్వు లేస్తావు, నువ్వు లేచే టైంకి నేను అనుకుంటా అని. పొద్దున 10 గంటలకు లేచిన. ఈ రోజా? మనకు కనిపించలే నా కళ్ళుకి. నువ్వు లేవలే కాబట్టి కనిపించలే. ఎందుకు లేవలే? నువ్వు ఇప్పుడు వస్తున్నావు. సో నీ జుట్టు చూడు, ఇది ఇగో. అవును, నా బండి మీద తిరిగినందుకు అట్లా అయింది నా చుట్టూ. సరే, నీకు నేను ఏమైతా దోస్త్ అవుతా కదా. ఓరే పేరు కాదా? ఓరు కూడా తెలియదు నాకు. ఓరమ్మ నువ్వు ఏం కావాలి? అరే హెల్మెట్ కావాలంటే ఇచ్చి పంపిరా ఒకటి. నువ్వు కూడా చెప్పు, ఎట్లా అందరు వేస్తురు కదా. ఎలాగొట్టు నిన్న రాక్ అనేసిండు. నా షాప్ కి వచ్చినావు ఫస్ట్. ఇది బండి వద్దా? ఈ బండి అన్నే పెట్టి వచ్చినావా? మొత్తం తెలిసిపోయింది. మనం ఏమో మర్చిపోయి వీడియో చేసినాం. అది వీడియో వస్తుంది అసలు. అది కూడా కరెక్ట్. అయ్యే అవన్నీ కాదు, బండి కావాలి. కానీ నువ్వు ఏంది, ఆయన ఏ మాట చెప్తే ఆ మాట వినుకుంటా కూర్చోవాలా? ఏమన్నాడు ప్రియాంక? నా ముఖానికి ఒక అమ్మాయి కెమెరా పెట్టక ప్రియాంక, నువ్వు కూడా కనిపి నన్ను పెడితే నేను చేసినట్టు తప్పు చేసినట్టు. ఆయన ఏమంటుండో తెలుసా? ఎవరు? రాక్. తెలియదు. మొన్ననే అంత పెద్ద స్టోరీ అయింది, వాళ్ళ మమ్మీ అట్లా అనింది కదా. సరే తిరగా అని చెప్పిండు కదా. నువ్వు అప్డేట్ లా లేవా? మ్యాప్ లా లేవా నువ్వు? షాప్ పనులు మ్యాప్ పనులు నేను. ఆయనే అమ్మాయితో తిరిగి డొల్లు అయిందని తెలుసు కదా నీకు. నాకు రాక్కి వాళ్ళ మమ్మీ నన్ను తిట్టిందని తెలుసు కదా. నెక్స్ట్ డే నన్ను పిలిచింది, వీడియో చూసి ఒప్పుకుండు కదా. నువ్వే ఒప్పించినావు కదా. ఒప్పించినావు అంటే ఆయన ఒప్పుకుండు చేసిండు కాబట్టి. మళ్ళీ ఏమో వాళ్ళ మమ్మీ అనింది, సరే వదిలే ఇప్పుడు నుంచి వీడు అట్లా చేయడం అనేసి. నెక్స్ట్ డే ఇక్కడ కూర్చోబెట్టుకొని మంచిగా తమాషా చేస్తారు. సనన్న ఏమో మా ఫ్రెండ్ తోనే నాకు కాల్ చెప్పించి పిలిపిస్తుండు. ఏంది మళ్ళా ఈ స్టోర్ కోసం ఎలా కొడుతుర్రు? వెళ్ళిపో, ఎవరు రమ్మన్నా నిన్ను? రాకు అనలేదా సని? సైడ్ నుంచి ఇప్పుడు నవ్వినావు కదా. ఏడా అర్థమైతుంది. అడుగుతున్నా నేను. అడగొద్దు అన్ని. సరే నీకే చెప్తా. చూసినవి చూడనట్టే అనుకోవాలా. సరే వాళ్ళు అడగొద్దు అసలు. నవ్వనట్టే లెక్కలు పెట్టకరే. అది కాదు. అరే నువ్వు ఎందుకు ఇట్లా నన్ను సపోర్ట్ ఎవరు చేసారా? చెప్పు ప్రియాంక, నేను చెప్తే అందుకే అన్ని ఇంటున్నా చెప్పేది. చెప్పు. ఇంత ఫోన్ చేసి నువ్వు ఫోన్ లేపలే, దానికి మదక్ చేసేసి నువ్వు రాకు. నువ్వు ఊరికనే హెల్మెట్ అడుగుతావు, పైసలు అడుగుతావు, అందుకే ఫోన్ లేపుతాలే అనేసి అన్నాడు. ఎప్పుడు అడిగినా ఒక్కరోజు నాకు అన్ని గుర్తొచ్చిన వస్తున్నాయి. చెప్పు 3000 అని చెప్పు. మొత్తం గైస్ డైలీ దగ్గర 700 నుంచి 800 గమాయించదు అనమాట. నిజం నిజం చెప్పు, ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఈసారికి వీడియో తీసా ప్రియాంక. కమాయించిన వీడియో తీసి. సో గైస్ చూడరు గైస్, ఇప్పటికే నేను వీడియో తీసి పెడతాను ప్రియాంక. నేనే ఒక బాధ చెప్తుంటే చెప్పు. బాధ చెప్పు, నీ బతుకంతా బాధలే. సరే పొద్దున వస్తా, చిప్పుడు కట్ట వీడియో తీసుకుంటా. ఈరోజు చిప్పుడు కట్టిన day 1 ఈక్వల్ టు దాని తర్వాత నేను కనిపించండి. ఎందుకు అంటే నువ్వు ఏమన్నా చుట్టుపక్కల వల్ల మీరు ఫోన్ చేసి పిలుస్తారు, అది ఒప్పుకోరు కదా. సరే ఇప్పుడు ఏమైంది? నా కాలేజ్ మొత్తం నీవే ఉంటాయి. బాధ ఏంది ప్రియాంక? బాధ ఏంటంటే ఆ పిల్లతో కలిసి ఇలా నా ప్రాణం పోతుంది, నీకు ప్రాణం వస్తుంది. ఏం చెప్పాలి? అందరు ఒకటే, నువ్వు కూడా వాళ్ళతో కలిస్తున్నావు. ఏంది ఏమైంది? నేను లేని కదా ప్రియాంక. అరే వాళ్ళ మమ్మీ సరే మంచి పని చేసినా ఇంకోసారి ఆమెను కలవాలన్నాడు. కలుసుకొని కూర్చోండు. సరే కూర్చొని లైట్ నువ్వు తీసుకొచ్చే కల్పిస్తున్నావు. మళ్ళీ ఎందుకు కల్పిస్తావు? అందరినీ కల్పించిన, అందరూ సొల్లు కాల్చుకోలే ఒక అమ్మాయి రాగానే. అందరూ ఒకలాగా ఉండరు. రాకేంది మరీ కలిసి ఇంకో అమ్మాయిని తీసుకొని వస్తాం. అలా
తీసుకురా నీ పని ఏది ఇక. తెలియదు కదా. నేను ఫోన్ చేయాలి అన్న, వాళ్ళు వచ్చిర్రు, వచ్చి కూర్చొని ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు అని అడిగితే నువ్వు ఫోన్ చేసినా అని చెప్పు బ్రో, మళ్ళీ ఏదో ఒకటి అడలాట పెడతా అంటే సరే చెప్తాను. చూసినావా ఇట్లా అంటే నీ లట ఏమంటారు దాన్ని? లటలాట నీ లటలటకి అందరు అంతమంది భయపడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉండాలా? ఏం చెప్తా చేసినట్టు చెప్పింది. సరే ఇప్పుడు నువ్వు మాట అనేసినావు కదా, పొద్దున వస్తా దాని తర్వాత కనిపిస్తే చెప్పు, ఏ వీడియోలో కనిపా చీపుడు పని చేస్తా, దాని పైసలు తీసుకొని పోతా. పైసలు ఎందుకు ఇస్తా? పైసలు ఫ్రీగా అదృష్టం ఉండాలా ఈ షాప్ క్లీన్ చేయాలంటే. నా అదృష్టం ఎంత ఉందో అందరు పట్టుకొని నన్నే తిడుతుర్రాడా, అంత పెద్ద అదృష్టం నాది. ఇప్పుడు మాట్లాడడం ఏంది అంటే నేను మీకు అయిపోయినానా? నువ్వు మాకు అయిపోలే ప్రియాంక. వెన్నీ నేను బాగా చెప్తున్నావు, వెన్నీ ఆయన ఏమంటుండో తెలుసా? ఏంది ఏంది చెప్పు ప్రియాంక. ఫస్ట్ విను. ఇంటినా ఆయన చెప్పు. ముఖంకి అంట పిల్ల పడిందంట, నాకు ఎవరు పడతలే అనేసి నేను కుళ్ళుకుంటున్నానంట. ఏంద్రా అరే అరే నేను ఒక బాధ. అరే బెన్ని నువ్వు ఇట్లా చెప్పు చెప్పు. గైస్ ప్రియాంక బాధ అంతా ఇందాం అంతా. ఏమి బాధ బాధైంది, పెట్టే బాధ పెడుతురు మళ్ళేమో. నువ్వు ఎందుకు మాట్లాడతావే? నాకు అర్థమైపోయింది, ఈడనే కట్టు నన్ను కూడా దూరం, అందుకే నా పెట్టేది నువ్వు. గైస్ ఇలాంటి ఎప్పుడైనా ఇట్లా ఎవరైనా చేసిరో చేయలేదో తెలియదు. బెన్ని కొత్త కొత్త స్టైల్లో తింటాడు చూడండి గైస్. నా బాధ చెప్తుంటే ఆయన తినడంలో బిజీ ఉండు. ఫోన్లో ఎన్ని వీడియోలు తీసాను చెప్పు, ఫోన్ ఫుల్ అయిపోతుంది ఆయన. సో గైస్ స్పూన్ లేదన్నమాట దానికి. ఇప్పుడే బండి మొత్తం దుడిచాం కాబట్టి చేయంతా పాలిష్ ఉంది, మైదా మైల్ ఉంది. థమ్స్అప్ బాటిల్లో థమ్స్అప్ మొత్తం తాగేసి లేదు, నేనేమో పన్నీర్ ఉంది తినాలి, అందుకే వ్యాక్యూమ్ చేసి తీసుకో. ఏంటి మమ్మీ ఎవడు? నువ్వు బంద్ చేయి, వీడియోలు తీయక, అర్థమైందా? ఎందుకు నువ్వు ఇప్పుడు ఆ వీడియో పెట్టినావు అంటే మంచిగా ఉండదు చెప్తున్నాను. పెడతా, బరాబర్ పెడతా. సో గైస్ మీకు ఒకటి చెప్తున్నా కదా, బెన్నర్ చేసే కథలు ఎట్లుంటాయో నేను మీకు చూపిస్తా. మంచి 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 కాదు, నాటీ థింగ్స్, రియాలిటీ బెన్నర్ ని మీరు చూసేసారు కదా. అన్ని పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టకు ప్రియాంక, అర్థమైందా? ఎట్లా తింటావు నువ్వు? మస్తు వీడియో తినేది పెడతా. సో గైస్ ఇప్పుడు వరకు బెన్నర్ వీడియో బయట పడలే, ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నా. నేను ఏం చేసావు మొత్తం చూడను. నన్ను బెదిరిస్తాను. నువ్వు డైలీ ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎంత తీసుకుంటావు అవి పైసలు మొత్తం పెడతా వీడియో, నేను ప్రూఫ్ తో సహా పెడతా. పెట్టు, పైసలు లేనప్పుడు అడిగినా ఇచ్చిర్రు. నేను పెడతా మొత్తం, నీ ఇంకా పాలే లెక్క రాసుకొని నేను చూపిస్తా, రిజల్ట్ తీస్తా మొత్తం. సో గైస్ నేను చెప్తున్నా కదా, ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. బెన్నర్ కథలు ఎట్లుండే అంటే రేపే 15. రేపు 15 ఇర్ఫాన్ అన్న నువ్వు మస్తు సపోర్ట్ చేస్తావు. ఎందుకు ఇట్లా సపోర్ట్ చేసిన కాదు, ఆయన ఎట్లా తిన్నాడు చూసినావు కదా. తిన్నాడంటే తిన్నాడు, బాటిల్ వేసుకొని తిన్నాడు. సో గైస్ కామెడీ సీన్స్ అయితే మీరు రియల్ లైఫ్ లో అయితే చూడాలి, ఎందుకంటే రియల్ లైఫ్ లో వీడియోస్ లో మీరు చూసేది బెన్నర్ని వేరే. ఈడ ఎట్లుంటాడు బెన్నర్ మీకు చూపిద్దామని కోరుకుంటున్నా. ఎట్లుంటాడు నిప్పువా ఇప్పుడు బెన్నర్? ఫ్యాన్స్ వచ్చారు, బెన్నర్కి ఫ్యాన్స్ వచ్చారు. ఇగో నువ్వు మజాక్ ఆడకు చెప్తున్నా, నేను అన్ని వీడియోలు పెట్టకు. హాయ్ చెప్పవా? ఈ వీడియో చూడు సరేనా, ఖచ్చితంగా పెడతా నేను. చూస్తారు ఈ వీడియో చూడాల్సిందే. ఈ స్పెషల్ చూసి కింద నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టు. ఇంట్రెస్టెడ్ కొట్టు, అప్పుడే మంచిగా కొట్టినావు అనుకో, నెక్స్ట్ వీడియో ఇంటానే పెడతా నేను.
ఈ వీడియో పోస్ట్ కాదు యాక్టింగ్ చూసావా చెప్తున్నా ప్రియాంక నువ్వు వీడియో పెట్టినావు కాదు ఆ వీడియో ఆ క్లిప్ ఒకటి కట్ చేసి పెట్టుకోను కావాలంటే గైస్ చూడండి గైస్ ఆ ఒక్క క్లిప్ కోసం ఈ వీడియో పెడతా ఒక క్లిప్ కట్ చేసి పెట్టు ప్రియాంక చెప్తున్నా నేను ఒక మాట చెప్పాలా అది ఒక్క క్లిప్పే 10 సార్లు రిపీట్ చేపిస్తా నన్ను కట్ చేసి దొరకవా నాకు అందరికి ఇగో నేను చెప్తున్నా నేను ఏదైతే చేసినానో అది చేసే సిచ్యువేషన్ కోసం చేసిన అనమాట అంటే మన దగ్గర ఏం దారి లేనప్పుడు ఏదో ఒక దారి ఎత్తుకోవాలన్నట్టు అట్లా మైండ్ యూజ్ చేసి సో బెన్నర్ దగ్గర ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది ఇలాంటి సొల్యూషన్ తాగి చచ్చిపో తాగి చచ్చిపోవాలా సొల్యూషన్ ని అవన్నీ కాదు బెన్ని నా మాట విన్నావు అనుకో ఒక్కసారి నా మాట విను ఏం చేసినా వీడియో తీసి పెట్టేస్తా అంటుంది ఆ బాటల్ నిన్న పెడతా అంట వీడియో ప్రియాంక ఇజ్జత్ దియాక అట్లా ప్లీజ్ నాది నా ఇజ్జత్ పోయినప్పుడు ఇజ్జత్ ఉంటేగా ప్రియాంక నీకు ఇజ్జత్ ఏడుందని చెప్పి అందుకే పెడతా నా ఇజ్జత్ లేనప్పుడు నీ ఇజ్జత్ కూడా లేదు ఎందుకంటే నీతోనే తిరుగుతున్నా నవ్వుతున్నా ఇగో ఒకటే నా మాట విను ఆడు మంచిగా సైడ్ తప్పించుకున్నా నన్ను మ్యాటర్లలో గుంజాక నేను ఎవరితో మాట్లాడని చెప్తుండు పక్కనకి పోతుండు పక్కనకి వస్తుండు పనులు వేసుకుంటుండు మంచిగా ఉంది నేను ఇదే చెప్తా ఇగో ప్రియాంక నాతో నియాలకి ఎవరు మా దాంట్లో ఆడవద్దు నాకు ఎవరికి ఎవరు రావద్దు నా పేరు ఎందుకు ఎవరు రావద్దు అర్థమైంది ఇగో నేను ఈమెతో మదాకాడి నాతో మదాకాడొద్దు వీడియో పెట్టొద్దు బాయ్ ఇదేంటి అంతే సీరియస్ ఫస్ట్ ఉద్దేశం కదా అన్న కూడా వదిలేరు కదా అట్లా ఎందుకు అరే సల్లి నేను నీళ్ళకి అయిపోతున్నా భయ్ ఏం పరిశాంత రా భయ్ ఇదేంటి బేటి నాకు అర్థమైతే అందరూ ఒక్కదాన్ని చేసుకొని మంచిగా ఆడుతావు నీ దగ్గరకు వస్తే కూడా నువ్వు ఇలా సడన్ కూడా మార్చుకుండు మళ్ళీ నువ్వు అది పెట్టేస్తా ఇది పెట్టేస్తా ఏది పెడతా పెట్టేస్తా అంటే నేను ఒకటి అడుగుతా అదే చెప్పు అంటున్నా ఏం చెప్పాలి చెప్పు ఆ ప్రియాంక మంచిది గైస్ బీఆర్ది కాదు హైదరాబాద్ రైటా ఓకేనా నేను అది చెప్పాలి నేను బీఆర్దానే కానీ చెప్పుకుంటుంది మళ్ళా ఏమంటున్నా అన్ని మాటలు అన్నాడు నువ్వు ఒక్క మాట ఎందుకంటే అడిగినందుకు నువ్వు మాట్లాడతాను రేపు తీసుకురా నీ ముంగడ కూర్చోబెట్టి కొడతా అంటారు నేను అదే పనా నాకు అందరితో ఇగో ఏమైందా దాన్ని ఏం లేదు కింద నుంచి షాప్ పనులు ఉన్నాయి 2 నిమిషాలు ఆగు రేపు అయిపోయింది నువ్వు కావాలని రీజన్ వెతుక్కుంటున్నావు నీకు కూడా రాక్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నేను సరే సరే ఎంతనో మీరు అందరు ఒకటి కదా నేనే వేరే నేను ఎంత మంది పేర్లు అన్నా మేమందరం ఒకటే ప్రియాంక మేమందరం బాయ్స్ ఒక్కదాని వేరే నువ్వు గర్ల్ అనేసినావు కదా ఈ రోజు అయితే ఎందుకు వస్తున్నానో నాకు అర్థమవుతుంది చెప్తున్నా కదా బెన్ని నన్ను విలువద్దు ఏం చేయొద్దు చెప్తున్నా నేను రాను ఆయన కూడా ఓవర్గా మాట్లాడిండు ఆయన రాక్ వానితో మాట్లాడే కదా నాతో ఎందుకు లొల్లి చూసిరా గైస్ మీరు అంటారు కదా ఏమున్నా బెన్నర్ కి చెప్పండి అంటే బెన్నర్ ఇట్లా మాట్లాడతాడు మళ్ళీ ఈమె చేసేది ఏమైనా తక్కువ ఉంటాయి ఆమె కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది దానికి వీళ్ళు చేసుకొని మళ్ళీ నీ దగ్గర వస్తారు సరే ఫరాదానా నువ్వు బి ఉన్నావు నేను మాట్లాడినా నిన్న మాట్లాడినావు నీ నోరుకి ఎప్పుడైనా తాళం వేసినావా ప్రియాంకను అంటే ఏదైనా లొల్లి అయింది అందులో ప్రియాంక మాట్లాడాలి అంటే నేను నమ్మా ప్రియాంక మాట్లాడినందుకే లొల్లి పెద్ద అయింది అనుకుంటా నేను కరెక్ట్ అంటే నువ్వు అంటే నాకు ఆ నమ్మకం ప్రియాంక అంటే లొల్లి అంటే ప్రియాంక అందుకనే రాగ్గాని ఏమంటలేదు నాకు తెలియదు నేను అడుగుతున్నా కూడా ఏమైంది రా ఎందుకు కొట్లాడుకుంటారు ఎందుకు మాట్లాడుకుంటారు ఏం అడుగుతలేదు వదిలే నువ్వు అనేసినావా నన్నే వదిలే గాని నీకు సంబంధం లేదన్నావు కదా అట్లానే ఉండు బెన్ని నేను కూడా సంబంధం లేనట్టే ఉంటా ఏడిపోయినా ప్రియాంక ఎప్పుడు ఏడిపోయినా నువ్వు అనేసినా నువ్వు అన్నదానికే నేను ఆన్సర్ ఇస్తున్నా బెన్ని ఇప్పుడు ఏం చేయాలి ఎప్పుడు రాగ్గాని తిట్టాలా తిట్టకు వదిలే నేను చెప్పినందుకు నాకు బుద్ధి లేదు సిగ్గు లేదు ఏం లేదు అది నీకు లేదు నాకు ఎప్పుడు తెలుసు అందుకే నేను చెప్పుకుంటున్నా ఈ రోజు నా నోటితోనే చెప్పుకుంటున్నా ఇంకోసారి చూసినప్పుడే అనుకో నమ్మకం లేదని నా ప్లేస్ లో ఉండు అప్పుడు తెలుస్తుంది ప్రియాంక ఇది మొన్న ఒక ప్రమోషన్ వీడియో చేసింది గైస్ ఆ వీడియో అయినట్టుండే 1 మిలియన్ వీడియో అదైతే అదే వీడియో ఒకసారి అది చూపియాను
హైలైట్ ఉండదు వీడియో ఏంది తప్పు మాట్లాడి క్రేజీ చేసేది హైలైట్ చేసినప్పుడు హైలైట్ నీ హైలైట్ నువ్వే పెట్టుకో కానీ మస్తు అయిపోయింది బెండింగ్ కోసం నేను మీకు కంప్లైంట్ ఇయ్యా కానీ ఎవ్వరు ఇగో నేను కావాలన్నా ఎవరిని నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఇంకోసారి నీ దగ్గర కంప్లైంట్ ఇయ్యా నీకు ఏం చెప్పా అంటుంది మీరు గుర్తు పెట్టుకోర్రి ఏమైనా చేస్తా. రేపు పొద్దున లేవా అని మళ్ళా బెన్నీ అని ఉరికొస్తుంది ఏదో ఒక న్యూస్ పట్టుకొని మీరు కొంచెం అయిపోయినా అడ్వాంటేజ్ అయిపోయింది పోతున్నావా ప్రియాంక బాయ్ 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 ఇంకో బాయ్ బాయ్